యేసయ్యనే వచ్చి ఈరోజు నేను నీతో అంటున్నాడు, పిల్లలారా నా దగ్గరికి రండి. ఆకలితో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, ప్రయత్నములు విఫలమై ఉన్నాయి, సేద తీర్చబడుటకు నా దగ్గరికి వచ్చి కూర్చునండి. పేతురుతో అంటున్నాడు కదా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. రెండవసారి అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభువా. సో ఎవ్రీవన్ హియర్ ఇంక్లూడింగ్ మీ, అందరిలోనూ యేసయ్య అంటే ప్రేమ ఉందండి. యేసయ్య అంటే ప్రేమ ఉంది, లోపట ఉంది. యేసు మొదటి ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి? హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రేమించాము ఆయనని, ఎంత ఆసక్తితో ఆయన దగ్గరికి వచ్చాం, ఎంత సమయం ఆయనతో గడుపుతుంటే, ఎంత ఎక్కువ సమయం బైబిల్ చదువుతుంటిమి, ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటుంటిమి. అదంతా అణగారిపోయింది, అదంతా తగ్గిపోయింది, అదంతా పక్కన పెట్టేశాం. ఏంటంటే జీవన సంబంధమైనటువంటి వ్యాపారములు, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవబడంబము, లోక సంబంధమైనటువంటి కుటుంబాలు, వ్యాపారములు, పరిస్థితులు, దేవుడు అవన్నీ మనకు ఆశీర్వదించిచ్చాడు. వాటిని పట్టుకొని వెళ్ళిపోతుంటున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రేమిస్తున్నావా? ప్రశ్న, ప్రేమిస్తున్నావా? ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తే నీకు కావలసినదంతా నిన్ను వెంబడిస్తుంది. దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తే నీకు కావలసినదంతా నిన్ను వెంబడిస్తుంది. ఎప్పుడైతే పేతురు దేవుని సన్నిధిని ప్రేమించడం మొదలుపెట్టాడో, ప్రాణము దక్కించుకోవడానికి పారిపోయినటువంటి పేతురు ఒకానొక రోజున వచ్చింది దేవుని సన్నిధి చేత, పరిశుద్ధాత్మ చేత, పెంతెకోస్తు దినము నాడు ఆయన ఎప్పుడైతే నింపబడ్డాడో అందరి ఎదుట లేచి నిలబడి ఎవరైతే బహుశా చూశారేమో, ఒక 50 రోజుల క్రితము యేసును గురించి ప్రశ్న అడిగినప్పుడు, నువ్వు యేసుతో పాటు ఉన్నవాడివే కదా అని అడిగినప్పుడు, నేను కాదు అని చెప్పినటువంటి వాడు, 3 సార్లు బొంకినటువంటి వాడు లేచి చెప్పగా యేసును గురించి 3000 మంది ఒక్కసారిగా దేవుని పక్షమునకు చేర్చబడినటువంటి దేవుని సన్నిధిని అతను పొందుకున్నాడు. హల్లెలూయా. He stood for the Lord. ఆయన నిలబడ్డాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, నా బ్రతుకు దేవుని కొరకే అని ఎప్పుడైతే నిలబడ్డాడో అతని జీవితం సమూలముగా మార్చబడింది. దేవుని సన్నిధిని ప్రేమిస్తే పౌలు యొక్క జీవితంలో ఆ వచనములు ఎక్కడ ఉన్నాయనంటే, పౌలు యొక్క జీవితంలో 19వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, పౌలు దేవుని యొక్క సన్నిధి చేత నింపబడిన వాడై ఆయన ప్రార్థనలు చేయించుండగా అద్భుతములు జరుగుతున్నాయి, సూచకార్యములు జరుగుతున్నాయి, దయ్యములు ఎల్లగొట్టబడుతున్నాయి. ఆయన చేతి ఒక రుమాలు, జస్ట్ కర్చీఫ్, ఆయన కర్చీఫ్ తాకగానే దయ్యాలు పరిగెడుతుంటున్నాయి. దీన్ని కొంతమంది చూశారు. కొంతమంది ఎవరనంటే స్కేవయ కుమారులు. ఎవరు? స్కేవయ యూదుడు అని అంటే ఒక యూదుడు అనమాట. ఆయనకు కొంతమంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఏం చేశారనంటే, పౌలు ప్రకటించుచున్నటువంటి యేసు నామమున నేను దయ్యములు ఎలగొట్టుచున్నాను. ఏం చెప్తున్నారు వాళ్ళు? దయ్యములు ఎలగొట్టుచున్నాను. బహుశా బైబిల్లో అయితే మెన్షన్ చేయబడలేదు, కానీ పౌలు దగ్గర ఏమో చూసినట్టున్నారు. ఆయన తాకినటువంటి కర్చీపు తాకినా కూడా దయ్యాలు ఎగిరిపోతూ ఉంటున్నాయి. హల్లెలూయా. వీళ్ళు కూడా బహుశా యేసు నామములో వచ్చారేమో, కర్చీపు ఎత్తుకొని వచ్చారేమో తెలియదు. హల్లెలూయా. పౌలు ప్రకటించుచున్న యేసు నామములో, అప్పుడు దయ్యం అనేదంట, అరే నాకు పౌలు తెలుసు, పౌలు ప్రకటించుచున్న యేసు తెలుసు, నువ్వెవడరా? నువ్వు ఎవడరా? నువ్వు కర్చీఫ్ తీసుకొని వచ్చావా? నీ బట్టలు, నీ వస్త్రములన్నీ కూడా పక్కకు పెరిగివేసి తిరగబడి వెంబడించి కొట్టుకుంటూ వెళ్ళాయి. డెవిల్ నోస్, సాతానుకు తెలుసు నువ్వు దేవుని సన్నిధిని కలిగి ఉన్నావా లేదా. హల్లెలూయా. ఇఫ్ డెవిల్ నోస్, సాతాను నీ మీద దేవుని సన్నిధిని చూస్తే నిన్ను తాకడానికే భయపడతాడు. హల్లెలూయా. నిన్ను ముట్టడానికి భయపడతాడు, నీ దగ్గరికి రావడానికి భయపడతాడు, నీ చుట్టూ ఉంటున్నటువంటి వారిని ముట్టడానికి, వారి జీవితంలో ఏదైనా చెయ్యడానికి భయపడతాడు. ఎందుకంటే యేసు నామమును బట్టి వాడిని నీవు తరమగలవు. హల్లెలూయా.